Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. గాయత్రి హృదయన్యాసము. గాయత్రి స్తోత్రము. నారదుడు చెప్తున్నాడు, భగవన్ దేవాధిదేవ, నీవు భూత భవిష్యత్ జగములకు స్వామివి. ప్రభు, నేను దివ్య కవచమును గాయత్రి మంత్రస్వరూపమును విని ఉన్నాను. ఇప్పుడు శ్రేష్టమైన గాయత్రి హృదయమును వినగోరుచున్నాను. దానిని ధరించుట వలన గాయత్రీ జపముతో లభ్యమగు సకల పుణ్యములు ప్రాప్తించును. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, గాయత్రీదేవి యొక్క హృదయ ప్రసంగము అథర్వవేదమునందు స్పష్టముగా వర్ణించబడినది. ఆ పరమ రహస్య ప్రసంగమును నేను నీకు వినిపించెదను. మహాదేవి గాయత్రి విరాట్ రూపము. ఈమె వేదములకు జనని. ఈమెను ధ్యానించి అంగములందు ఈ దేవతలను ధ్యానించవలెను. పిండ బ్రహ్మాండముల రెండింటి యందు ఏకత్వమున్నట్లే తన యందు దేవి యందు అవినాభావ సంబంధమును భావించవలెను. సాధకుడైన పురుషుడు దేవీ రూపమునందు తన రూపమునందు ఏ విధమైన వేరుభావమును తలంపరాదు. దేవభావ సంపన్నుడై కూడా దేవతను పూజించవలెనని వేదవిధులైన పురుషులు చెప్తారు. అందువలన ఇష్టదైవమునందు అభేదమును సాధించుటకు తన శరీరమునందు చెప్పబడిన దేవతలను న్యాసము చేయుట పరమ అవసరము. తన్మయత్వము ప్రాప్తించగలుగునటువంటి ఉపాయమును నీకు నేను తెలిపెదను. ఈ గాయత్రీ హృదయమునకు నేను నారాయణుడు ఋషిగా చెప్పబడితిని. గాయత్రీ ఛందస్సు భగవతి పరమేశ్వరి దీనికి ఇష్టదైవము. ముందు చెప్పినట్లు క్రమముగా తన 6 అంగములందు దీనిని న్యాసము చేయవలెను. ఏకాంత ప్రదేశమున ఏదో ఒక ఆశ్రమమున కూర్చుని మనస్సును పదిలపరిచి భగవతి గాయత్రిని ధ్యానించవలెను. ఇప్పుడు అంగన్యాస ప్రయోగమును తెలిపెదను, వినుము. మస్తకమున ఆకాశ సంబంధ దేవతను, దంతపంక్తి యందు అశ్వినీ కుమారులను, 2 పెదవులయందు 2 సంధ్యలను, ముఖమునందు అగ్నిని, జిహ్వయందు సరస్వతిని, కంఠమున బృహస్పతిని, 2 స్తనములందు అష్టవసువులను, భుజములు రెండింటియందు మరుద్గణములను, హృదయమున పర్జన్యుని, ఉదరమున ఆకాశమును, నాభియందు అంతరిక్షమును, నడుమున ఇంద్రుని, అగ్నిని, పిక్కలందు విజ్ఞానఘనుడైన ప్రజాపతిని, తొడలయందు కైలాస మలయ పర్వతములను, మొదటి జానువులయందు విశ్వేదేవతలను, పిక్కలందు కౌశికుని, గుహ్యమునందు ఉత్తరాయణ దక్షిణాయనముల అధిష్టాన దేవతలను, 2వ జానువులందు పితరులను, పాదములయందు పృథివీని, వ్రేళ్లయందు వనస్పతులను, రోమములందు ఋషులను, నఖములయందు ముహూర్తములను, ఎముకలందు గ్రహములను, రక్తమాంసములందు ఋతువులను భావన చేయవలెను. సంవత్సరము ఒక క్షణముగా గలది. తన ఆజ్ఞచేత సూర్యచంద్రులను రాత్రింబవళ్లను విభజించినది. దివ్య పరమ పూజ్యురాలు సహస్ర నేత్రములతో శోభాయమానురాలగు భగవతి గాయత్రిని నేను శరణుజొచ్చెదను. ఓంకార రూపమగు సూర్యుని ఆ దివ్య తేజస్సునకు ప్రణామము. తూర్పు దిశయందు ఉదయించు సూర్యభగవానునకు నమస్కారము. ఆపత్కాలమునందలి సూర్యదేవునకు వందనములు. ఆదిత్య మండలమున తేజోవిరాజితురాలగు భగవతి గాయత్రికి ప్రణామములు. ఆపత్కాలమునందు ఈ గాయత్రీదేవిని ధ్యానించడి వాని రాత్రి చేసిన పాపములు నశించును. సాయంకాలమున ధ్యానించినచో పగలు చేసిన పాపములు నశించును. 2 సమయములయందు ధ్యానించినవాడు పాపరహితుడగును. అతడు సకల తీర్థములయందు స్నానమొనరించిన వాడుగా సకల దేవతలకును పరిచితుడగును. పలుకరానిది పలికిన పాతకము, తినరానిది తిన్న దోషము, భుజింపరానిది భుజించిన పాపము, చోష్యము చెయ్యరాని చోష్యము చేసిన మాలిన్యము, అసాధ్యములను సాధించుటలో కలిగిన చెడులు, 100,000 చెడు దానములను స్వీకరించిన పాపములు, అన్ని విధములైన స్వీకారముల దోషములు మొదలగు
సకల పాపముల నుండి ముక్తుడగును. అసత్యవచనముల నుండి అట్టివాడు అపవిత్రుడు కాడు. బ్రహ్మచారి కానివాని నుండి కూడా బ్రహ్మచర్య గుణములు అలవడును. ఈ గాయత్రీ హృదయమును అధ్యయనము చేయుట వలన 1000 యజ్ఞముల ఫలము లభించును. 60 లక్షల గాయత్రీ జపముల ఫలము ఈ గాయత్రీ హృదయ పఠనము వలన లభించును. గాయత్రీ అనుష్ఠానమునందు సముచిత వర్తనులైన 8 మంది బ్రాహ్మణులను ఎన్నుకొనవలెను. అట్లు చేసినచో సద్యోసిద్ధి ప్రాప్తించును. ప్రతిరోజు ప్రాతకాలమున పవిత్రుడై గాయత్రిని అధ్యయనము చేసిన బ్రాహ్మణుని సకల పాపములు భస్మమగును. బ్రహ్మలోకమున అతడు ప్రతిష్ఠితుడగును. ఇది భగవంతుడైన నారాయణుని అమరవాణి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.